రైటిక హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరుగుతున్న మెగా బతుకమ్మ సంబరానికి సర్వం సిద్ధమైంది. ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో హెచ్ఎంటీవీ దేవీ పూజ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ ఆడి పాడేందుకు మహిళలు భారీగా తరలివస్తున్నారు. రైటిక బతుకమ్మ సంబరాలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా. రవికిరణ్, శ్వేత, ఖమ్మంలో పెద్ద ఎత్తున బిగ్గెస్ట్ ఈవెంట్ గా దేవీ పూజ బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టేడియం గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడికి తరలుతున్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు హెచ్ఎంటీవీ టీం కూడా చేసింది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఎట్లా ఉండబోతుంది హెచ్ఎంటీవీ బతుకమ్మ సంబరాలు? గతంలో కూడా మీరు చూసారు, ఈసారి ఎట్లా ఉండబోతుంది? నమస్తే అండి. హెచ్ఎంటీవీ వారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రేవతి, నేను ఖమ్మం జిల్లా దిశ ఉమెన్ చైర్మన్ అండి. మేము లాస్ట్ టైం కూడా బతుకమ్మ సంబరాలకి హెచ్ఎంటీవీ ద్వారా ఇదే ఎస్ఆర్ బీజన్ గ్రౌండ్ కి వీచ్ చేయడం జరిగింది. రంగరంగ వైభవంగా లలితా సహస్రనామాలు, తర్వాత అమ్మవారి దేవి పూజ అన్ని ఘనంగా చేస్తూ ఆడపడుచులు ఆటపాటలతో అలరించి ఆనందంగా ఆడుకునే విధంగా భారీ ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎంటీవీ వారికి మా మహిళలందరూ, ఖమ్మం మహిళలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఇక్కడ ఆటపాట ఇంత వర్షం వాతావరణంలో కూడా పొద్దుటి నుంచి బృందం అంతా కూడా చక్కటి ఏర్పాట్లు మహిళలందరి కోసం చేసినందుకు మరి మేము కూడా ఇవాళ ఆడుకోవడానికి ముందుగానే వచ్చాము. చక్కగా అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యి, అలాగే బతుకమ్మ తెలంగాణ మొత్తంలో కూడా ఆడపడుచులు ఆడుకునే పెద్ద పండుగ ఏదైనా ఆడపడుచులకు ఉంది అంటే అది బతుకమ్మ పండుగ. అది మన సాంప్రదాయం. ప్రత్యేకంగా చెప్పాలి అంటే పూల పండగ. మనం అమ్మవారికి పూజకి ఎప్పుడైతే పూలను అలంకరించి పూజ చేసుకుంటామో అలాంటి పూలకు కూడా పూజించుకునే పండగ బతుకమ్మ పండగ. అందుకని బతుకమ్మకు ప్రత్యేకత. తెలంగాణ ఆడపడుచులందరూ కూడా వారి పుట్టింటికి వెళ్లి ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది బతుకమ్మలు ఆడుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని హెచ్ఎంటీవీ వారు ఖమ్మంలో ఇంత భారీ ఏర్పాట్లు చేసి మా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు హెచ్ఎంటీవీ గారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బురాన్పురం అండి, ఖమ్మం. నా పేరు రేణుక. హెచ్ఎంటీవీ వారికి ఇదంతా కార్యక్రమం చేసినందుకే ధన్యవాదాలు. ప్లస్ అమ్మవారి దీవెలతో వర్షం రాకుండా ఈ కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి? నా పేరు రమాదేవి అండి, రాపర్తి నగర్ నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి మీ హెచ్ఎంటీవీ వారి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడము. లాస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి మేడం, అంటే గతంలో జరిగినటువంటి బతుకమ్మ వేడుకలు ఎట్లా అనిపించినాయి, ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? నా పేరు ఉషా అండి, నేను ఖమ్మం బురాన్పురం నుంచి వచ్చాను. హెచ్ఎంటీవీ వాళ్ళు ముందుగా ధన్యవాదాలండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేశారండి బతుకమ్మ ఏర్పాట్లు. ఈ ఇయర్ కూడా, లాస్ట్ ఇయర్ కూడా వచ్చామండి మేము ఇక్కడికి. ఈ ఇయర్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ధన్యవాదాలండి. మీరు చెప్పండి అమ్మ, ఈ రోజు బతుకమ్మ వేడుకలు ఎట్లుంటాయి? చాలా బాగున్నాయి. నా పేరు లక్ష్మి అండి, నేను మాది బురాన్పురం. లాస్ట్ ఇయర్ హెచ్ఎంటీవీ వాళ్ళు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి తల్లి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది? నమస్తే అండి. హెచ్ఎంటీవీ వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మాలతి, మేము కర్ణగిరి నుంచి వచ్చాము. లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్ లో చాలా ఇదిగా జరిపారు, ఘనంగా జరిపారు. ఈ ఇయర్ కూడా అలానే జరుపుకుంటామని ఆడపడుచుల కోసం ఏర్పాటు చేసిన హెచ్ఎంటీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, అంటే గతంలో ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున వేడుకలు చేయలేదు బతుకమ్మ వేడుకలు. రెండోసారి ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున హెచ్ఎంటీవీ వేడుకలు చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు కృష్ణకుమార్ అండి, నేను గణేష్ టౌన్షిప్ నుంచి వచ్చాను. మంచిగా అనిపిస్తుందండి, అందరూ ఇక్కడ వచ్చి మంచిగా కలిసి చేయడం మంచిగా అనిపిస్తుంది. అంటే అమ్మవారి పూజ కూడా జరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అమ్మా పూజ? అమ్మవారి పూజ మంచిగా గ్రాండ్గానే చేస్తారండి. నా పేరు శ్రవంతి అండి, బురాన్పురం నుంచి వచ్చాను. మీరు చెప్పండి అమ్మా, అంటే లలితా పారాయణం ఇంత ముందు చదువుతుంటే విన్నారా? ఇక్కడ ఉండేది ఎట్లా ఉంటుంది? బాగుంటుందండి ఇక్కడ. నా పేరు శేష్ కుమార్ అండి, మేము బురాన్పురం నుంచి వచ్చాం. హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా, మీ పేరు ఏంటి, ఎక్కడ? నా పేరు జ్యోతి అండి, బుర్హాన్పురం నుంచి వచ్చాను. లలితా శాస్త్రం చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా అలానే జరుగుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు హెచ్ఎంటీవీకి, ధన్యవాదాలు. ఇది మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా మహిళలందరూ కూడా నగర వ్యాప్తంగా వస్తున్నారు. ముఖ్యంగా అవుట్కట్స్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ ఏదైతే పెద్ద ఈవెంట్ మహిళలందరూ కూడా ఆనందంగా గడిపేటటువంటి ఈవెంట్, అలాగే దేవీ పూజ పెద్ద ఎత్తున జరగనుంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి కూడా మహిళలు ఇప్పటికే చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో పెద్ద ఎత్తున వేడుకలన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మొదటగా దేవీ పూజ, అమ్మవారి పూజ అనంతరం లలిత పారాయణం ఉంటుంది. లలితా పారాయణం తర్వాత
బతుకమ్మ వేడుకలు షురు అవుతాయి. దీంతో పాటుగా కొంతమంది ప్రతిభావంతులకు కూడా అవార్డ్స్ ఇచ్చే వాళ్ళ కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేయబడింది. దీంతో HMTV ఎప్పటి నుంచో జరుపుతున్నటువంటి ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో వేడుకలన్నీ కూడా చూసి ఆనందించేందుకైతే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా SRN BGNR కళాశాల మైదానం అంతా కూడా మహిళలతో నిండిపోయిందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల నుంచి కూడా మహిళలంతా తండోపతండాలుగా వచ్చి వేడుకను ప్రతి సంవత్సరం గడప విజయం చేసే విధంగా వాళ్ళంతా కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తో అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే నాయకులు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయడంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.